తెలంగాణలో ఏ పార్టీ చూసినా మస్తు గట్టిగా ఉన్నది. ఏ లీడర్ ను కదిలించినా నేనే తోప్ లీడర్ ను అన్నట్టు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చేదాకా ఎట్లుంటదో సీన్ తెలియదు గాని ఇంకో 6 నెలలనే ఓట్లు ఉన్నట్టు చేస్తున్నారు. గీ బీజేపీ లీడర్ ను చూడండి ఏమంటున్నాడో. నాకు రేపు పార్టీ బీఫామ్ ఇచ్చి ఖమ్మం పోటీ చేయమంటే ఖమ్మం కూడా నేనే గెలుస్తాను. నాకైతే డౌట్ లేదు. నిజంగా చెప్తున్నాను. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో భారతీయ ఇన్నరా రేపు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావు నువ్వు ఖమ్మంలో పోటీ చేయి అని అంటే నేను ఖమ్మంలో నామినేషన్ వేసి గెలుస్తా అని అంటున్నాడు. అది కూడా ఉత్తుత గెలుపు కాదు, 100కు 100% విజయం సాధిస్తాడట. అంటే ఏందన్నట్టు నేను తెలంగాణలో ఎక్కడ పోటీకి దిగినా గెలుస్తా, నాకంత ఫేత్ ఉన్నది అని చెప్పుకుంటాండా, లేకుంటే ఖమ్మం ఎమ్మెల్యే సీటు మీద కన్నేసిండా అనేది మనకు తెలియదు కానీ ఖరాఖండిగా గెలిచి తీరుతా అంటున్నాడు. మరి పోయినసారి దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయినరు కావచ్చు? అప్పుడు నరేంద్ర మోడీ పోటీ చేయమని చెప్పలేదా? ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లకు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావును నువ్వు ఫలానా దిక్కుల పోటీ చేయని ఎందుకు చెప్తాడు అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏ తీరుగన్నా తెలంగాణలో రాజకీయాలు ఇప్పటి నుంచే రంజుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెట్టి మంచి జోష్ మీద ఉన్నది. అదే పార్టీలో ఉన్న కవిత సీఎం అవుతావు అన్నట్టు జాతకం చెప్పించుకున్నది. ఇంకో దిక్కు ఈటలకు సర్కారుకు నడుమ పంచాయతీ నడుస్తున్నది. ఇప్పుడు రఘునందన్ రావు నేను ఖమ్మంలో పోటీ చేసిన గెలుస్తా అన్నట్టు చెప్తున్నాడు. రేపు ఏ లీడర్ ఎసొంటి మాటలు మాట్లాడతారో ఏమో.